బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇరాన్తో యుద్ధంపై ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్లో రెజ్యూమే చేంజ్ అంటూ హింట్ ఇచ్చే ప్రయత్నం చేశారు ట్రంప్. ఇరాన్లో రెజ్యూమ్ చేంజ్పై హింట్ ఇచ్చాడు ట్రంప్. మరోసారి ఇరాన్కు ట్రంప్ బిగ్ వార్నింగ్ ఇచ్చాడు. డీల్కి అంగీకరించకపోతే ఇప్పటివరకు టచ్ చేయని ప్రాంతాలపై దాడులు జరుగుతాయంటూ చెప్పుకొచ్చారు. ఇరాన్ చమురు భావనను పూర్తిగా ధ్వంసం చేస్తామంటున్నాడు ట్రంప్. ఖర్గును నామరూపాలు లేకుండా చేస్తామంటున్నాడు. ఇరాన్ విద్యుదుత్పత్తి కేంద్రాలను పేల్చేస్తామంటూ ట్రంప్ చెప్పుకొచ్చాడు. డీసాలినైజేషన్ ప్లాన్స్ను సైతం వదిలిపెట్టమంటున్నాడు. హెర్మూజ్ను వెంటనే ఓపెన్ చేయాలని చెప్పి ట్రంప్ డిమాండ్ చేస్తున్నాడు. 1979 తర్వాత గడిచిన 47 ఏళ్లలో అమెరికా సైనికులను చంపినందుకు ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంటాం అంటూ కూడా ట్రంప్ చెప్పుకొచ్చాడు. భయంకరమైన ముగింపుతో ఇరాన్తో యుద్ధం ముగిస్తామంటున్నాడు ట్రంప్. ఏప్రిల్ 6 వరకు ఇరాన్కి డెడ్లైన్ విధించాడు ట్రంప్. ఒక్కసారి ట్రంప్ చేసిన ఆ ట్వీట్ని మీరు చూడడం జరుగుతోంది RTV స్క్రీన్ మీద. కొద్దిసేపటి క్రితం ట్రంప్ చేసిన ట్వీట్ అది. ఆ ట్వీట్లో ఏమంటున్నాడంటే, The United States of America is in serious discussion with a new and a more reasonable regime to end war, to end our military operation in Iran. United States of America is in serious discussions with a new and more reasonable regime. అంటే కొత్త వాళ్ళతో a new and more reasonable, ఒక కొత్తది అలాగే రీజనబుల్గా ఉన్నది రెజ్యూమ్ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. వాటి కోసం అమెరికా సీరియస్ డిస్కషన్స్ చేస్తోంది ఇరాన్లో మిలిటరీ ఆపరేషన్ ముగించేందుకని చెప్పి. గ్రేట్ ప్రోగ్రెస్ హ్యాస్ బీన్ మేడ్ అవుట్. ఇట్ ఫర్ ఎనీ రీజన్ ఎ డీల్ ఈస్ నాట్ షార్ట్లీ రీచ్డ్ విచ్ ఇట్ ప్రాబబ్లీ విల్ బీ అండ్ if the Hormuz Strait is not immediately open for business, we will conclude our lovely stay in Iran by blowing up and completely obliterating all of their electric generating plants, oil wells and Karg Island, and possibly all desalinization plants which we have purposefully not yet touched. This will be in retribution for our many soldiers and others that Iran has butchered and killed over the old regime's 47-year reign of terror. అంటూ కూడా ఒకసారి మనం తెలుగులో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ట్రంప్ ఏమంటున్నాడు, ఒక కొత్త రెజ్యూమ్ కోసం అక్కడ మేము సీరియస్ డిస్కషన్ చేయడం జరుగుతోంది. ఇరాన్లో మా మిలిటరీ ఆపరేషన్ పూర్తి చేయడానికి గ్రేట్ ప్రోగ్రెస్ అయితే ఉంది ఇంతవరకు. బట్ ఒక రీజన్ ఇక్కడ చూడొచ్చు, గ్రేట్ ప్రోగ్రెస్ హ్యాస్ బీన్ మేడ్ బట్ ఇఫ్ ఫర్ ఎనీ రీజన్ ఏ డీల్ ఈస్ నాట్ షార్ట్లీ రీచ్డ్, త్వరలో కనుక ఒక డీల్ అనేది కుదరకపోతే విచ్ ఇట్ ప్రాబబ్లీ విల్ బీ, ఒకవేళ కాని పక్షంలో, అండ్ ఇఫ్ ద హార్మజ్ స్ట్రైట్ ఈస్ నాట్ ఇమీడియట్లీ ఓపెన్ ఫర్ బిజినెస్, హార్మజ్ స్ట్రైట్ని వెంటనే విడుదల చేయకపోతే వాణిజ్యం కోసం, we will conclude our lovely stay in Iran by blowing up and completely obliterating. అంటే ఇరాన్లో వాళ్ళు సో కాల్డ్ స్టే అంటే ఇరాన్లో మేము చేస్తున్నాం కదా యుద్ధం, ఇప్పుడు కంక్లూషన్కి వెళ్ళబోతుంది. పేల్చేస్తాం, పూర్తిగా సర్వనాశనం చేసేస్తాం. వాళ్ళ ఎలక్ట్రిక్ జనరేటింగ్ ప్లాంట్స్ని సర్వనాశనం చేస్తాం. ఆయిల్ వెల్స్ని పూర్తిగా ధ్వంసం చేస్తాం. ఆబ్లిటరేటింగ్ అంటే ఎక్స్ట్రీమ్ కండిషన్, ఒక మనం నాశనం చేయడం అంటాం కదా మన తెలుగులో. సో ఎక్స్ట్రీమ్ కండిషన్, దేనైనా ఒక ఎక్స్ట్రీమ్ కండిషన్లో ధ్వంసం చేయడం లాంటి పదం వాడినప్పుడు ఎక్స్ట్రీమ్ వర్డ్ ఇది. అంటే పూర్తిగా నాశనం చేస్తాం, ధ్వంసం చేస్తాం, అటువంటి పదాలకు సరితూగుతుంది మాట ఇది. కాబట్టి ఆయన ఏమంటున్నాడు, ఎలక్ట్రికల్ జనరేటింగ్ ప్లాంట్స్ని ధ్వంసం చేస్తాం, ఆయిల్ వెల్స్ని ధ్వంసం చేస్తాం, ఖర్గ్ ఐలాండ్ని. దాంట్లో ఇంకా కోట్ చేస్తున్నాడు ఏమని, అండ్ పాసిబుల్లీ ఆల్ డీసాలినైజేషన్ ప్లాంట్స్. అంటే డీసాలినైజేషన్ ప్లాంట్స్ అంటే ఉప్పు నీటిని మంచినీటిగా మార్చుకునే ప్లాంట్లు ఉంటాయి కదా, ఉప్పు నీటిని తొలగించి వాటిని మళ్ళీ ప్రాసెస్ చేసి దాన్ని మంచినీటిగా మార్చుకునే ప్లాంట్స్, వాటిని కూడా మేము ధ్వంసం చేస్తాం. ఇంతవరకు మేము వాటిని టచ్ చేయలేదు, మేము టచ్ చేయలేని వాటన్నిటిని కూడా ధ్వంసం చేస్తాం. అండ్ వీటిని దిస్ విల్ బీ ఇన్ రిట్రిబ్యూషన్ ఫర్ అవర్ మెనీ సోల్జర్స్ అండ్ అదర్స్ దట్ ఇరాన్ హ్యాస్ బుచర్డ్ అండ్ కిల్డ్ ఓవర్ the old regime's 47-year reign of terror. సో 40 ఏళ్ళుగా మీరు ఇటువంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారు, వాళ్ళకి అంకితం ఇస్తాను అనే విధంగా మాట్లాడుకొచ్చాడు ఈరోజు డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు. కొద్దిసేపటి క్రితం ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. దీని మీద ఎటువంటి రియాక్షన్ వస్తుంది? ఎందుకంటే ఇరాన్ ఎక్కడ తగ్గట్లేదు, ఎంత బెదిరిస్తే అంతకంత అంటూ ఉంటాం కదా, దానికి ఈక్వల్గా అంటే పాత ప్రభుత్వం, మరి ముఖ్యంగా పాత రెజీమ్ 40 ఏళ్ల బీభత్స పాలనలో ఇరాన్ దారుణంగా చంపిన ఎంతోమంది సైనికులకు అలాగే ఇతర వ్యక్తులకు ఇది ప్రతీకారంగా ఉంటుంది అంటూ కూడా చెప్పుకొచ్చాడు ట్రంప్.
సో ఏప్రిల్ 6 వరకు టైం లైన్ విధించాడు, ఏప్రిల్ 6 వరకు డెడ్ లైన్ విధించాడు. ఇప్పుడు ట్రంప్ నిజంగానే అంత ఆబ్లిటరేటింగ్ అంటున్నాడు కదా, అంటే సర్వనాశనం చేసేస్తామని అర్థం వచ్చేలా మాట్లాడుతున్నాడు కదా. మరి ఎందుకు ఇదే ట్రంప్ గత కొన్ని రోజులుగా స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ విషయంలో నేనున్నాను, ప్రపంచానికి నేనున్నాను, నేను నా నేవీని పంపించి వాటిని క్లియర్ చేస్తాను, ముందుకు తీసుకువెళ్తాను, ఆ తర్వాత ప్రపంచానికి నేను అటువంటి సాయం చేయబోతున్నాను చెప్పి ట్రంప్ అటువంటి సాయం చేస్తానని చెప్పుకొచ్చిన ట్రంప్ ఈరోజు ఆ తర్వాత మారిన పరిణామాల గురించి మాట్లాడుకుంటే ఈరోజు సిచ్యువేషన్ వరకు కూడా స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ విషయంలో కనీసం వాళ్ళ యుద్ధ నౌక యుఎస్ గెరాల్డ్ని కూడా అక్కడ పంపించలేకపోయాడు. యుఎస్ గెరాల్డ్ విషయం పక్కన పెడదాం, అక్కడ ఉన్న అబ్రహం లింకన్ కనీసం ముందుకు వెళ్ళలేకపోతుంది, భయపడుతోంది. అది ముందుకు వెళ్తే ఎక్కడ సీమైన్స్ పెట్టి పేల్చేస్తారని చెప్పి. ఇవి కేవలం కూతల వరకు మాత్రమే. బహుశా ఇది కాస్త పెద్ద పదం అయిండొచ్చు, ఎందుకంటే మాటలు అంటే కనుక నార్మల్, మాటలు మాట్లాడి ఒక అధ్యక్ష స్థాయిలో మాట్లాడితే నేను మాటలు అనొచ్చు, కానీ ఇవి కూతలు అని మాట్లాడుకుంటున్న సందర్భం. ఒక అధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడే మాటలు చాలా వెయిట్ ఉంటూ ఉంటాయి, వాటికి కాస్త ఓకే వాటికి కాస్త ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ఆ ప్రాధాన్యత తగినట్టుగా వాటికి మాట్లాడుకోవాల్సి ఉంటుంది, ఆ ప్రాధాన్యత తగినట్టుగా తను ప్రవర్తించాల్సి ఉంటుంది. ఎప్పుడైతే అవి ఉండదో ఇటువంటి పరిణామాలు ఉంటాయి. ఇప్పుడు ఏప్రిల్ 6 అని చెప్పి డెడ్ లైన్ అని ఎందుకు అనుకుంటున్నాడు? ఏప్రిల్ 6 ఆల్రెడీ మీరు చూస్తుంటే గత 5 రోజులు, అంటే అరౌండ్ ఏప్రిల్ పొడి శుక్రవారం వరకు అనుకుందాం. శుక్రవారం అయింది, ఈరోజు ఏం వారం? సోమవారం. అంటే శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం, ఇక్కడ 3 రోజులు అయిపోయింది. అదొక 5 రోజులు, ఇదొక 8 రోజులు, మళ్ళీ అదొక వారం రోజులు, మొత్తం ఇది 8 ప్లస్ ఒక వారం, అంటే హాఫ్ ఆఫ్ ద మంత్ టైం తీసుకున్నాడు. ఈ గ్యాప్లో ఏం చేస్తున్నట్టు ప్రిపేర్ అవుతున్నాడు, గ్రౌండ్ ఆపరేషన్కి ప్రిపేర్ అవుతున్నాడు. కానీ ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ఏమొస్తుందంటే ఆ సైన్యం ఒప్పుకోవటం లేదు, ఎందుకంటే ఆ ప్రాంతం వాళ్ళకి తెలియదు, భౌగోళిక పరిస్థితులు కాస్త ఇబ్బందికర వాతావరణం, సైన్యానికి కొత్త, అండ్ ఆ పర్వతాలు కాస్త ఇబ్బందికర ప్రాంతాలు, జాగ్రోస్ కావచ్చు, ఆల్బర్స్ కావచ్చు, ఈ రెండు కాస్త ఇబ్బందికర ప్రాంతాలు. ఎందుకు నేను మాట అంటే ఇప్పుడే కనుక ఎవరైనా చూనై ఉంటే వాళ్ళకి నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ పర్వత ప్రాంతాల మీద ఆ సైన్యం భయపడిపోతుంది. ఇఫ్ పాసిబుల్ మనం ఆ గ్రాఫిక్స్ చూపించాం, అంటే ఆ ఆల్బోర్స్ కావచ్చు, లేకపోతే అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పి జాగ్రోస్ అండ్ ఆల్బోర్స్ పర్వతాల గురించి. సో అట్టుగా వెళ్ళాలంటే సైన్యం ఇబ్బంది పడుతుంది, అందుకే సైన్యం భయపడిపోతుంది. సైన్యంలో ధైర్యం నింపాలి, అలాగే తన మాట నిలబెట్టుకుంటున్నానని చెప్పి ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేయాలి. ఇరాన్ విషయంలో తను అంతే పట్టుతో ఉన్నానని చెప్పి ప్రపంచానికి ప్రూవ్ చేయాలి. ఈ 3 కారణాలు ట్రంప్ విషయంలో అంటే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అండ్